అనిల్ ఇంటికాడ తిన్నాడు చిందుడు అన్నాడు ఓ బంగారం లేవో చింటూ నీకు సిగ్గు అనిపిస్తారా ఇంకా 4 ఏళ్ళు అయితే వాణి నచ్చతట్టున్నది వాణి చింట అంటారు చెల్లి ఎట్టుకెళ్ళి నల్ల పని చేసి ఏ రంగు నామో నాకే అన్న సేదా ఏ మనిషి అంటే మనిషి గొంతులో పడితే తిరగలి అరే పట్టని పడతా లేదా డోలలు పడతా ఐరా కవరి పక్క పెట్టిన పొరి వాళ్ళదే ఏం దొబ్బేస్తున్నావు? అవునయ్యా ఎవరో గనగన గనగన గంట కొట్టి బొమ్మను చేతులు పడతారు కాదంటే కరువు లేదంటే లేమిడి ఎవరో ఆ జంగమే వచ్చినట్టు పోయి పుచ్చం పెట్టి రాపో ఎవరు నేను వాడు కొద్దిగా 500 ఇస్తాడు నేను కింద వాడి మీద వాడి మీద వాడి మీద వాడి మీద కింద కింద నువ్వు మీరు ఎప్పుడు అవుతావురా 3 గంటలు మీద అవుతాడు వాడిగా అందరు పోయి ఇళ్ళల్లో పడ్డాక కింద అయింది ఎవరు చూస్తారు మీద అయింది ఎవరు చూస్తారు ఇప్పుడే కారగా పొలగాడు చూస్తారు కిందనో మీద రైట్ 2 గంటల వరకు రిజల్ట్ బయటపడాలి ఎప్పుడు దాకా వాళ్ళ తోట లేరా బోవుడనే మళ్ళీ రిజల్ట్ ఎక్కడి అయితే వల్ల కాదు సరే నువ్వు పోకుంటే పోతే నేనన్నవయ్యా జంగమయ్యా పుచ్చం పెట్టేస్తాను ఈ గుళ్ళె పుయ్య అబ్బో ఈ గుళ్ళె సింహని సీకులు నువ్వు పోతే నాకు భయం కాదు మనిషి చూస్తే మంచిగానే ఉన్నాడు కదా అటు తిరిగోడేనా ఆయన నీళ్ళు ఏం తాగుతాడు కసలే పోడుల్లో ఎప్పుడైనా నన్ను లేపుకొని బయటికి పోతాడే అవ్వను ఏటన్నా ఊరికో పల్లెకో పోతే ఎట్లా రాజు పోసా ఆయన గారు ఏవేరికే మళ్ళీ ఏం లేవు సీకవడంగానే మాత్రం కింద లోట పెట్టుకుంటాడు అయ్యా లోట పెట్టుకుని వచ్చా ఇది అచ్చికారం వస్తుంది ఓనన్నా రోజు పెళ్లి పోయినా ఈ రోజు రోడ్డు పట్టుకొని బయట వార రోజులు ఏమారటం అనుకున్నాడు బకెట్ పెట్టుకున్నాడు పోడు నీ పెళ్లి వచ్చే వరకు అది ఇంటి పోడాయి పాడుగాను బయట పోసినట్టే పోసిన ఏంది ఈ బకెట్ పోవడం ఇంత ఎత్తుంచాలని దాన్ని పట్టుకొని నల్ల మొక్కని నేను పోతాను అప్పుడే డోలు పెట్టిన పిల్లలు ఏం చేసింది అది బకెట్ అయ్యో మరి ఎట్లా మా చెల్లె చూడంగా నేను ఎట్లా వారం వస్తున్నాని ఇక బకెట్ ఆడ ఎత్తి అనుకో మరి నేను పోతాను ఇక నేను పోతా అంటే అదే నల్లకాడికి వచ్చే వరకు నల్ల బాగుంది ఇక ఏం చేసింది మా అక్కే పచ్చి పెట్టవచ్చు అనుకున్నది అట్టి బకెట్ ఆడ ఎత్తి నువ్వు బకెట్ పట్టుకొని పోతాను పాడైపోతుంది యాత్ర పోరిపోతుంది మాట్లాడుకు తలుకుంటుంది కావచ్చు అని అనుకున్నా ఏ ఉన్నది ఇక ఆకిట్లా బకెట్ పెట్టింది ఇట్లా పోయింది గందర బియ్యం పోసింది వచ్చింది 2 రోజులే పోసింది ఇక అయ్యో పాడయ్యో బియ్యంలో ఉత్తపోసి కదా అని అనుకుంటాను ఇక ఆనాడు అంటూ అంటాడట డోలోడు అబ్బాయి ఇలా బాగా వేసినవా రైస్ వేసినావా అయితే నేను పోతా ఒక్క తాకితే వాడు పోయి ఎక్కడ వాళ్ళు తెలుసా వసంతపురం పడాలి ఐదు అయింది అనుకో అడ్డ వచ్చినట్టు చెయ్యి నన్నే పట్టుకున్నవరా అబ్బా ఓ మాదానపురావు అన్న ఎవడన్నా తాగుబోతు గుంజిగాడు ఉంటాడు చూడు ఈ శాస్త్రానికి ఏం లేదు వాడికి వ్యక్తే మందు మనం ఒక్కటే వాడు పక్క పొంటి వరినా వాడిని మందరి వద్దు వాడిని జోలికి పోవద్దు మనం మన పని ఏందో మనం చేసుకుంటాం ముందరి ముఖాన నడవాలి వాడే అరిగరాక ఒర్రుతాడు లంచా వరకారు నేను ఎవరిని కనిపిస్తలేనరా మా హక్కెల గింతటి మనిషిని మళ్ళీ నా వన్నే కలిసేస్తానని మళ్ళీ దుకాణం రాదన్న దగ్గర కూరుకుతాడు వేస్తాడు నా ఇంటంతా ఇక నా ఇంటంతా వేసిగా ఆడికి తెల్లంగా తెల్లారి రాక ఎవరిని వండనీయడు వాడు వండడు ఎవరిని వండనీయడు వాడు వండడు ఎవడానికి మాసపాక మళ్ళీ అటువంటి ఆయన ఏంద్రపోడా పేరుకి వచ్చే ఎందుకు ఆగం అవుతానవరు అంటే నా అంత టోళ్ళు లేడని అంటాడు ఎవడు మందరి చెప్పదు ఒరుతాడు మలుసుకొని పంటాడు వాడే వీని కథకు అంత వచ్చింది కడప దాటింది లేదు నా ఆఖరికి వచ్చింది లేదు నన్ను విడిచిపెట్టు ఈయనకు 4 అన్నదమ్ములు ఉన్నారు ఈయనకంటే చిన్నోళ్ళు వచ్చే అంటే పోయి పెండం దొక్కేస్తున్నాడు దొక్కేస్తాడు ఈయనకంటే పెద్దోళ్ళు అరే బావురికి వస్తాను రారా చూసుకుందాం అనేది వింటే ఇక నేను ఎక్కడన్నా ఉండని నన్ను విరుచుకొని ముంగట్ మీద పెట్టుకుంటాడు ఇక వాళ్ళు అనుకుంటారు కదా మా మరదలు ముట్టుకొని నీ ఎట్లా కొట్టాలి నన్ను వాళ్ళు పోతే అయ్యో ఇక్కడ ముచ్చటకి ఇక్కడ చెప్పాలా నా ముచ్చట మొత్తం సాగదిస్తాను కదా
అయితే కానీ మరిదలు ముట్టుకొని మేట పట్టని వాళ్ళు తినట్టు కదా మన అబ్బాయి పడిపోతారు మా అన్నలు ఎవరికైనా ప్రెస్టేజ్ చూడు అంటాడు ఆయన పెళ్ళ ముందర గొప్ప పెగ్గలు వాళ్ళు కూడా ఇవ్వరంకాలే మళ్ళీ ఏం చేస్తారు నీళ్ళు లేని వాళ్ళు లొల్లికెత్తే నా పిల్లలు లేదు అనుకుంటాడు ఇంత గురికి తల పెట్టి గొల్లెం పెట్టి గంటేస్తాడు ఊయకుంటా సంగిన రాకుంటా గంటేసిన బామర్ రూపద్దా 2 కిక్కిలు ఇత్తడికి రారా చూసుకుంటాం ఇక గురుడే గురుగుడు దుకాణం రాదన్న 2 కలుపులు పెట్టినాక వీళ్ళు రంగతోడు రాదన్న గువ పక్కలకి వెళ్ళిపోయి కొడతాడే వీళ్ళు రాదన్న తలుపు తీసిన కొట్టోడు గువ్వ పొక్కలకి ఈగచ్చి కొట్టోడు మూగోడు శాతగాలి లంజ కొడుకులు వారి చుట్టూ తిరిగిపోయినాక 2 తలుపులు తీసే నేను మోగొని నన్ను ఎవరు కొట్టలేదని గల్లే ఎగిరేస్తే నేరైతే అదే మంచి మొగ పుడితే తనన్నది అన్నాలే తనన్న పడాలని వచ్చే నీకెవరు కదా విద్య ఇంత పెన్ను నన్నే మస్తే బయట వద్ద గల్ల ఎగిరేయాలి అయ్యా అసలు సంగతి నీకు తెలియదు బయట గల్లేగిరేసుడు కాదు 10 మందిలో బిల్లప్పులు కొట్టిన గాడిదలు అందరు ఇంట్లోకి పోతే పెన్నం కింద కుక్కిన పెనేర వంటలు లేకపోతే ముద్ది ఎండిద్ది అసలు మంది అక్కడ ఉన్నది అయినా నువ్వు ఎవరు ఎందుకు అయినా నేను ఫలానిచ్చే భగవంతుణ్ణి ఏం చేస్తావయ్యా ఓరి మానవుడా నేను ఇచ్చిన ఫలాలను అనుభవం చేస్తే కనుక నేను కనబయ్యే పిల్లలు నువ్వు గంటవయ్యా అది నీకు అంత అయితే నువ్వు గుడిగా కూర్చొని నీ పెళ్ళాన్ని దూరపో ఇచ్చిపోతా నా పెళ్ళాన్ని అంత అయిపోయింది కొసకొచ్చింది అనుకో ఇంకే ఉన్నది నువ్వు గుడి వాడు గుడికే పొమ్మన్నాడు నువ్వు గుడికే పొమ్మన్నావు నా బతుకంతా గుడికే ఉన్నా శాతగాన్ని కొడుకు సాంబ్రం ఎక్కువ అన్నట్టు ఎవడన్నా ఎత్తపోతాను 6 నిమిషం ఊపిరంతా కొట్టుకోబడితే అయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా కన్న తండ్రి వల్ల కనిపిస్తాను నానా చిన్నగా వచ్చినావు నా కలుసు విన్నావు చేసినావు అయ్యా నువ్వు ఎవరు మా నగరం కనుకనేమి ఎవరంగ నగరం నా భర్త పేరు పురుషంగరాజు నా పేరు గుణసుందరి దేవి కొడుకుల బిడ్డల సంతానం లేక పూజ పట్టింది అన్నప్పుడే ఆ భగవంతుడు కనుకనేమి ఏ మాట చెప్పుతాండే ఇవాళ నీ భర్తను తీసుకొని వచ్చి కనుకనేమి పాడుపడ్డ శివాలయం బతికి తెచ్చి కనుకనేమి 7 పొద్దులు 7 మాపలు కనుకనేమి గుళ్ళని